ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. మీ పేరండి? నా పేరు కాజన్ గౌడ్. ఏం చేస్తారండి? మేము టోల్ ప్లాజాలో టీసీ వర్క్ చేస్తాం. ఓకే. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేది లోక్సభ ఎన్నికలు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? నరేంద్ర మోడీ గెలిచే అవకాశం. నరేంద్ర మోడీనా? దేశవ్యాప్తంగా ఏమంటారు అతనికి ఎక్కువ మద్దతు ఉంది. ఇప్పుడు మన అయోధ్యలో రామ మందిరం కానీ ఇంకోటి అన్ని విధాలుగా నరేంద్ర మోడీ పాలనే బాగుంది. మూడోసారి ఇట్లా ఛాయిస్ నరేంద్ర మోడీకి ఇవ్వాలని అనుకుంటున్నా నా తరపు నుంచి. ఓకే. ఇప్పుడు మీ మహబూబ్నగర్ జిల్లాలో బీజేపీ తరపున ఎవరు పోటీ చేసే అవకాశం ఉంది ఇక్కడ? ఇక్కడ శాంతికుమార్ గారు. ఎందుకు ఆయన గెలిపించాలి శాంతికుమార్ గారిని? అంటే బాగుంటుంది. ఇంకోటి నా కేంద్రంలో బీజేపీ ఉంటేనే బాగుంటుంది. వేరే పార్టీలు ఏదైనా ఇంకా మనం చూస్తున్నాం కదా గతం నుంచి. కాబట్టి బీజేపీకి సపోర్ట్ చేస్తేనే బాగుంటుంది అని చెప్పి ఉద్దేశంతో. ఓకే. మోడీ పథకాలు మంచిగా ఉన్నాయండి? బాగున్నాయి. అన్ని పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకోటి దేశం పురోగతికి అడుగు వేయాలంటే మోదీ హయాంలోనే బాగుంటుంది. వేరే పార్టీలో నిర్మాణము, దేవుణ్ణి విగ్రహం ప్రతిష్ఠించడం అనేది మంచిగా ఉన్నదా? అది 500 సంవత్సరాల క్రితం నుంచి అది ఒక కళ. భారతీయుల ప్రతి ఒక్కరి కళ నెరవేర్చిండు కాబట్టి నరేంద్ర మోడీ హైలైట్. కాబట్టి నరేంద్ర మోడీ ఇంకా అతను అధికారంలోకి ఉంటానంటే ఇంకా మంచి అంటే దేశం పురోగతి అనేది ఒక మంచి పద్ధతిలో మార్గంలో వెళ్తుందని ఒక ఉద్దేశం. కాబట్టి నరేంద్ర మోడీ రావాలి. కాంగ్రెస్ వస్తే ఎట్లా ఉంటుంది? కాంగ్రెస్ వస్తే ఎట్లుంటుంది అంటే కాంగ్రెస్లో అంత అనుభవం ఎవరికి రాహుల్కు లేదు. రాజకీయ అనుభవం లేదు. ప్లస్ ఆయనకు ఒక ఏమంటారు పాలనా విధానం అనేది అసలు తెలియదు. కాబట్టి కాంగ్రెస్ నాకు వేస్ట్ అని. గతంలో ఇక్కడ నుంచి ఎంపీగా గెలిచిన వాళ్ళందరూ మీ యొక్క జిల్లాని అభివృద్ధి చేశారా? ఏం చేయలేదంతా. కాబట్టి బీజేపీ బాగుంటుంది. రావాలంటారు బీజేపీ తరఫు నుంచి. థ్యాంక్ యూ. ఓకే. మీ పేరండి? నా పేరు మేకలకొండ సార్. ఏం చేస్తారండి? ఏం కూలి పని చేస్తుండే చేతాకుండా ఇంటికానే ఉంటుండే. ఎవరు నాకు ఎవరు లేరు. ఈ ఇల్లు కూడా పడిపోయింది. ఈ ఇల్లు మాదే సార్. ఏం ఊరికే ఉంటాం. కంట్రోల్ బియ్యం వస్తే గవే వండుకొని తింటాం. మరసం కూడా సార్ అంతే. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి, ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. ఎవరు కొట్టేస్తారు? ఈ లోక్సభ ఎన్నిక మోడీ సార్కి వేస్తాం సార్. మోడీకే వేస్తాం. ఎందుకు మోడీకి వేస్తారండి? మోడీకి పైన ఉంటే బాగుంటుంది సార్. మాకు అప్పుడు కరోనా వచ్చినప్పుడు కూడా కూరగాయలు కానీ ఈ కంట్రోల్ బియ్యం అని బాగా ఇచ్చిండు సార్. అందుకే వేస్తాం. సరే. ఓకే. ఇక్కడ ఎవరు గెలుస్తారు? ఇక్కడ బీజేపీ నుంచి శాంతికుమార్ సార్. శాంతికుమార్ గారు. ఎందుకు శాంతికుమార్ గారిని గెలిపించారు? ఆయన ఎందుకంటే మన దిక్కు ఆయన కదా, గణపురం ఆయన పుట్టింది కూడా, ఆయనకే ఓటు వేయాలని మేము కూడా అనుకున్నాం సార్. మా ఏరియాలో ఇప్పుడు ఆయన మంచి వ్యక్తేనా? మంచి వ్యక్తే. అందుబాటులో ఉంటారా? అందుబాటులో ఉంటారు సార్. మాకు దగ్గరనే కదా, ఇప్పుడు మన ఊరు దగ్గర కదా ఆయన. ఇక్కడ మాకు అందుబాటులో ఉంటారు. ఆయన పుట్టినూరు మాకు ఎంత. ఓకే. వస్తా మీ దగ్గరికి వస్తున్నా. వస్తాను. ఇప్పుడు ఆయన పెళ్లిలకు చావులకు తిరుగుతారా? తిరుగుతారు సార్. తిరుగుతారు. ఏమైనా సహాయం, ఆర్థిక సహాయం చేస్తారా? డబ్బులు ఇస్తారా? ఇంకా పేదోళ్ళకి ఎక్కడ దిక్కు లేని చచ్చిపోతే ఈ రమేష్ సార్ ఇచ్చిపోతాడు. ఓకే. ఇప్పుడు పైన కాంగ్రెస్ వస్తే ఎట్లా ఉంటదండి? పైన కాంగ్రెస్ వస్తే అంత బాగుంటుంది సార్. బాగుండదు. అది మోడీ రావాలి. పైన మోడీ సార్ ఉంటేనే బాగుంటుంది. ఓకే. ఇప్పుడు అయోధ్యలో రామాలయాన్ని ఏర్పాటు చేశారు కదండి, దేవుని విగ్రహాన్ని. ఆ మోడీ సారే చేసిండు. అది తెలుసా మీకు? అది తెలుసు సార్. చూసారా టీవీలలో? చూసిన. మంచిగా అనిపించింది. మంచిగా అనిపించింది సార్. అక్షింతలు వచ్చిందా మీ ఇంటింటికి పంపించారు సార్. ఇంటింటికి వచ్చింది. మంచిగా పూజ చేసుకున్నారా? పూజ చేసుకున్నాం. మీ ఊర్లో మంచిగా పండుగ చేసుకున్నారా? పండుగ చేసుకున్నాం సార్. మంచిగా పూజ. శాంతికుమార్ సార్ మాకు కూడా వచ్చి కలిసిపోయాడు సార్ ఇక్కడ. శాంతికుమార్కి ఇల్లు చూపియాలి. చెప్పలే. అది ఈసారి వచ్చినప్పుడు చూపియండి. సరే సార్. మీ పేరండి? నా పేరు శ్రీనోనా. ఏం చేస్తారండి? డ్రైవర్. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. ఇక్కడ ఎవరు గెలుస్తారండి? ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? భారతీయ జనతా పార్టీ గెలుస్తుందన్న. ఎందుకు బీజేపీ ఎందుకు గెలుస్తుందండి? బీజేపీ అంటే బీజేపీ రాకన్నా ముందు 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పరిపాలన 60 సంవత్సరాలు చూసినాము. బీజేపీ వచ్చిన తర్వాత చాలా డెవలప్ అయింది. ఒకటి రామ మందిరం కానీ, హైవేల పైన ఫస్ట్ మా డ్రైవర్లకు హైవేల పైన ప్రతి హైవేల పైన ఇప్పుడు మాకు రూమ్లు కట్టిస్తున్నాడు. ఒకటి
లాల్ చౌక్లో జాతీయ జెండా ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ఎగిరేయలేదు. అది నరేంద్ర మోడీ ఫస్ట్ చేసి చూపించిండు. కాశ్మీర్లో ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టి చూపించిండు. ఆర్టికల్ 370 రద్దు చేసిండు. ఆయన కొంచెం మంచి మంచి పనులు చేస్తుండు కాబట్టి మళ్ళీ ఒకసారి మూడోసారి కూడా భారతీయ జనతా పార్టీ ఉండాలి, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని మేము చాలా కోరుకుంటున్నాము. అంటే మోడీ ఎందుకు మళ్ళీ పీఎం కావాలంటారు? ఆయన డెవలపింగ్ మనకు అనిపిస్తుంది అన్న. భారత్మాల రోడ్ ఉంది, భారతదేశం రౌండ్ అప్ మొత్తంలో భారత్మాల రోడ్ శాంక్షన్ అవుతుంది. ప్రతి హైవేల పైన కానీ ఎటువంటి డ్రైవర్లకు మాత్రం ఏది ఇబ్బంది లేకుండా చేస్తున్నాడు నరేంద్ర మోడీ. ప్రతి రైతులకు కానీ 6 నెలలకు ఒకసారి 2000 పడుతున్నాయి. కరోనా టైంలో కూడా ఆయన చాలా కష్టపడి కరోనా వస్తే గిట్టంగా ఆయన వదులుకొని ఆయన జనాల కోసము, కార్యకర్తల కోసం కానీ జనాల కోసం మొత్తం చేసిండు ఆయన. కాబట్టి మేము నరేంద్ర మోడీ రావాలని కోరుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మోడీ పథకాలు ఎట్లా ఉన్నాయండి? మంచిగా ఉన్నాయా? చాలా బాగున్నాయి మోడీ పథకాలు. కొన్ని పథకాలు కేంద్రం ఇచ్చిన పథకాలు రాష్ట్రం ఇస్తుందని చెప్పి వీళ్ళు లోపల ఉన్న రాజకీయ నాయకులు చేస్తుండ్రు. కానీ ఎస్టీలకు కానీ బీసీ బంధు కానీ చాలా ఉన్నాయి మోడీ పథకాలు. అవి కొంచెం ఇంకా జనాలకు తెలిసినట్టు కార్యకర్తలు పనిచేయాలని కోరుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు పైన రాహుల్ గాంధీ వచ్చే అవకాశం లేకపోలేదంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం రాదా? రాదు అన్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు రాదంటారు కాంగ్రెస్ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మళ్ళీ 200 సంవత్సరాలు మనం ఎన్నిపోతాం. ఇక ఇప్పుడు 60 సంవత్సరాలు ఎన్నిపోయి మస్తు నరకం చూసినాము. మళ్ళీ 200 సంవత్సరాలు ఎన్నిపోతాం మనం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే. అయోధ్యని కేవలం ఎన్నికలకే వాడుకున్నట్టు ప్రతిపక్షాలు చెప్తున్నాయి, నిజమేనా? కాదు అన్నది అయోధ్యది ఎన్నికల కాదు. అది మన ధర్మం కాబట్టి, హిందువుల ధర్మం కాబట్టి మనల్ని తోపల వాళ్ళు ఆక్రమించుకుంటే మన గుడి మనం తీసుకున్నాం అంతేగాని దాని ఎన్నికలకు అయోధ్య రామ మందిరికి ఎటువంటి సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు మంచిదంటారా నిర్ణయం? మంచిదేనా అయోధ్య ఓపెన్ చేయడం? అది మన ధర్మం అన్న. ఇంకా అయోధ్య కూడా ఇంకా చాలా ఉన్నాయి. కాశీలో ఉంది, మధురలో శ్రీకృష్ణ టెంపుల్ ఉంది, చాలా ఉన్నాయి. ఏడవైనా మన ధర్మంది మనది మనకి రిటర్న్ ఇస్తున్నాడు అంతే మనకు. కానీ దానికి ఎలక్షన్కి ఎటువంటి సంబంధం లేదు. మీ ప్రాంతంలో బీజేపీ ఓట్ బ్యాంక్ బలంగా ఉందా? ఎంపీలకు మాత్రం బలంగానే ఉంటుంది. మహబూబ్ నగర్ నుంచి ఎవరు నిలబడినా ఎంపీ గెలుస్తారు ఖచ్చితంగా. ఎందుకు గెలిపించాలంటారు అసలు బీజేపీని ఇక్కడ? ఎందుకు గెలిపించాలంటే దానికి రీజన్ ఏముంటుంది అన్న, బీజేపీ గెలవాలంతే. ఎందుకు గెలిపించాలంటే ఏం చెప్తాం మనం? ఇది చూసినా కూడా మనకు చూస్తున్నాం కానీ ఇక్కడ చెప్పనీకి రాదు మనకు. కాబట్టి ఖచ్చితంగా ఎంపీకి మాత్రం బీజేపీ గెలవలే. 400+ సీట్లు ఖచ్చితంగా రావాలి భారతదేశం మొత్తంలో. గత ఎంపీలు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు కాబట్టి ఏమైనా నిధులు తీసుకొచ్చారు ఇక్కడ? కొన్ని వచ్చినాయి, ఒక 10% వచ్చినా అంతే. మీ నియోజకవర్గము అభివృద్ధిలో ముందుందా? అభివృద్ధి జరుగుతుందా అసలు? జరుగుతుందంటే ఇంతకుముందు వేరే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉండే, కేంద్ర ప్రభుత్వం వేరే ఉండే కాబట్టి కొంచెం వెనుకబడి ఉండే. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా? అవును ఉంది. ఇక ఇప్పుడు చూడాలి. మొన్ననైతే 2 నెలల ఎక్కువ 100 రోజుల తర్వాత చూడాలి కాంగ్రెస్ ప్రభుత్వంది కూడా. సీఎం కాన్స్టిట్యున్సీ మీది. సీఎం కాన్స్టిట్యున్సీ డెవలప్ కావాలి కానీ 100 రోజుల తర్వాత మనకు తెలుస్తుంది డెవలప్ అవుతుందా కాదా అనేది.